చిల్డ్రన్ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు ఫారెన్ ఎక్స్ప్రెషన్, బైనామియల్ ఎక్స్ప్రెషన్స్ వాటి గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇది మోడల్ పేపర్ మార్చక ముందు ఇది 4 హాఫ్లు 2 మార్క్స్ కింద ఉండేవి. పేపర్ 50 మార్క్స్కి మార్చినప్పుడు అది హాఫ్ మార్క్ కల్లా 1 మార్క్ కింద మారింది, 4 మార్క్స్ కింద మార్చడం జరిగింది. ఇప్పుడు ఒకటే పేపర్ కింద మార్చారు కాబట్టి సో ఈ 4 మార్క్స్లో మ్యాక్సిమం 2 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఫారెన్ ఎక్స్ప్రెషన్, బైనామియల్ ఎక్స్ప్రెషన్, ఫేజల్ వెర్బ్స్, ఇడియోటిక్ ఎక్స్ప్రెషన్లో ఏదో ఒక 2 మనకి క్వశ్చన్ పేపర్లో ఉండే అవకాశం ఉంది. సో బైనామియల్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ comprised of 2 words that are joined by a conjunction. These 2 words are usually and, or, and the word order is fixed. సో ఈ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందంటే 2 words కలిగి ఉంటాయి. ఈ 2 words కూడా ఒక కంజంక్షన్తో కలిపిబడి ఉంటాయి. ఆ కంజంక్షన్స్ ఏమంటే అండ్ అనేది ఒకటి, ఆర్ అనేది ఒకటి. సో అలా ఉంటే దాన్ని బైనామియల్ ఎక్స్ప్రెషన్ కింద చెప్తారు. ఈ ఆర్డర్ అనేది ఏదైతే ఉందో అది ఫిక్స్డ్, అది మార్చడానికి వీలు లేకుండా ఉంటుంది. ఫారెన్ ఎక్స్ప్రెషన్ అంటే ఇట్ హ్యావ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్న కొన్ని పదాల సమూహాన్నే ఫారెన్ ఎక్స్ప్రెషన్ కింద చెప్తున్నాం. ఏ వర్డ్ టేకెన్ ఫ్రమ్ అనదర్ లాంగ్వేజ్ అంటే వేరే లాంగ్వేజ్లో ఉన్న ఒక వర్డ్ని తీసుకొచ్చి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏ వర్డ్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ అనదర్ లాంగ్వేజ్, ప్రొనౌన్స్డ్ అండ్ రిటన్ యాజ్ అలైన్. వేరే వర్డ్ని తీసుకుని వచ్చి దాన్ని ప్రొనౌన్స్ చేసి దాన్ని అలైన్ కూడా చేయడం. అలైన్ అంటే ఏంటి? బిలాంగింగ్ టు డిఫరెంట్ కంట్రీ ఆర్ రేస్ గ్రూప్. అంటే వేరే దేశానికి సంబంధించిన లేదా వేరే జాతికి సంబంధించిన వేరే గ్రూప్కి సంబంధించిన పదాలను తీసుకొచ్చి మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉపయోగించుకోవడాన్ని ఏమంటున్నామంటే ఫారెన్ ఎక్స్ప్రెషన్ కింద చెప్పడం జరుగుతుంది. సో అందులో మనం ఫస్ట్ ఒక పదాన్ని మనం చూద్దాం. ఎన్రోట్. ఎన్రోట్ దాని అర్థం ఆన్ ద వే అని అర్థం. సో దీన్ని ఫ్రెంచ్ లాంగ్వేజ్లో తీసుకోవడం జరిగింది. సో దీని తెలుగులో ఏమంటారంటే ఎన్రోట్ కింద చెప్తారు. ఎగ్జాంపుల్ చూస్తే the bomb was exploded while the plane was en route from Paris to London. అంటే ఫ్లైట్ ఏదైతే ఉందో అది పారిస్ నుండి లండన్కి వెళ్తున్నప్పుడు బాంబ్ అనేది పేలడం జరిగింది. ఎన్రోట్ మీన్స్ ఆన్ ద వే. ప్యారిస్ నుండి లండన్కి వెళ్తున్న సమయంలో బాంబ్ అనేది ఎక్స్ప్లోడ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ వన్ చూస్తే ఎన్మాసి. దాన్ని ఏమంటారంటే ఎన్మాస్. ఈ అనేది సైలెంట్ అవుతుంది. ఎన్మాస్ అంటే మూకుమ్మడిగా అని తెలుగులో ఒక అర్థం ఉంది. అదే ఇంగ్లీష్లో మాట్లాడితే ఆల్ టుగెదర్ లేదా ఇన్ లార్జ్ నెంబర్ అనే పదాలు ఇంగ్లీషు ఈక్వలెంట్ మీనింగ్స్ ఉంటాయి. ఇది కూడా ఫ్రెంచ్ లాంగ్వేజ్లో తీసుకున్న ఫ్రేజే. ఎగ్జాంపుల్ చూస్తే ద పీపుల్ మార్చ్డ్ ఎన్ మాస్ అంటే ప్రజలు గుంపుగా వెళ్ళడం జరుగుతుంది అని చెప్పడం. స్టూడెంట్స్ స్టడీ ఎన్ మాస్ ఫర్ దైర్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు స్టూడెంట్స్ గుంపుగా లేదా ఒక చోట కూర్చుని చదువుకోవడం. వీ ప్లాన్ టు గో టు వెకేషన్ ఎన్ మాస్ అంటే ఫ్యామిలీ ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కలిసి వెకేషన్కి అంటే సెలవులకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు అని అర్థం. సో మూడోది చూస్తే వైవావాస్. ఈ వైవావాస్ని తెలుగులో ఏమంటారంటే మౌఖిక పరీక్ష లేదా వర్డ్ ఆఫ్ మౌత్. అంటే ఓరల్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే వైవావాస్ అంటారు. ఇది లాటిన్ లాంగ్వేజ్ నుంచి తీసుకున్న ఒక ఫ్రేజ్. ఎగ్జాంపుల్ తీసుకుంటే వైవావాస్ ఈజ్ మ్యాండటరీ ఫర్ ఆల్ ఇంటర్వ్యూస్ నౌ. అంటే ఇంటర్వ్యూస్ ఏవైతే ఈ రోజుల్లో జరుగుతున్నాయో ఈ జరుగుతున్న ఇంటర్వ్యూల్లో ఈ ఓరల్ ఎగ్జామినేషన్ అనేది కంపల్సరీగా జరుగుతుంది. వైవావాస్ ఈజ్ మ్యాండటరీ అలాంగ్ విత్ ద రిటన్ ఎగ్జామ్.
సో రిటన్ ఎగ్జామ్ ఏదైతే ఉందో రిటన్ ఎగ్జామ్ జరిగిన తర్వాత ఈ ఓరల్ ఎగ్జామ్ అనేది కూడా కంపల్సరీగా జరుగుతుంది. సో దీన్ని వైవా వోస్ కింద చెప్తారు. 4వది చూస్తే ఇన్ టోటో దాని అర్థం టోటల్లీ అని అర్థం. ఇంకొక అర్థం చూస్తే ఆన్ ద హోల్ అంటే మొత్తం, ఆల్ టుగెదర్ అన్న మొత్తమే. తెలుగులో మాట్లాడుకుంటే పూర్తిగా. సో ఎగ్జాంపుల్ చూస్తే హీ చేంజ్డ్ ఇన్ టోటో హిజ్ క్యారెక్టర్ నౌ, అంటే తన యొక్క క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ని కంప్లీట్గా మార్చుకున్న స్థితిని గురించి చెప్తుంది ఇక్కడ. ద పార్సిల్స్ వర్ డిస్పాచ్డ్ ఇన్ టోటో, అంటే ఈ పార్సిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా దించడం జరిగింది. వీ వెంట్ టు ద ఫంక్షన్ ఇన్ టోటో, అంటే కుటుంబంలో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది ఫంక్షన్కి వెళ్ళారు అని అర్థం. 5వది చూసినప్పుడు ఆల్మా మాటర్. సో దీని అర్థం చూస్తే స్కూలు, కాలేజు, యూనివర్సిటీలో చదువుకున్న స్థితిని గురించి చెప్తుందండి. స్కూల్, కాలేజ్ ఆర్ యూనివర్సిటీ విచ్ యూ ఫార్మలీ అటెండెడ్, అంటే చదువుకున్న దాని గురించి చెప్తుంది. సో ఇది లాటిన్ ఫ్రేజ్ అనమాట, లాటిన్ లాంగ్వేజ్లో తీసుకున్న ఒక ఫ్రేజు. సో దీన్నే ఆల్మా మేటర్ అంటే తెలుగులో విద్యాలయము అంటారు. విద్యాలయం అంటే మదర్ ఆఫ్ సోల్ అనే అర్థం కూడా ఉంది. ఎగ్జాంపుల్ చూస్తే ఫార్మర్ స్టూడెంట్స్ డొనేటెడ్ ఫర్ దైర్ ఆల్మా మేటర్. సో పాత విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ కాలేజీకి లేదా స్కూల్కి లేదా యూనివర్సిటీకి డొనేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది, ఫండ్స్ని. మై స్కూల్ ఈజ్ మై ఆల్మేటర్, అంటే నా స్కూలే నాకే విద్యాలయం లాంటిది. బికమింగ్ రిచ్ హీ డొనేటెడ్ హ్యూజ్ అమౌంట్ టు హిజ్ ఆల్మేటర్. అతడు ఉన్నతమైన లేదా ఉన్నత స్థితిలో ఉన్నాడు కనుక తన చదివిన ఏదైతే స్కూల్ ఉందో ఆ కాలేజ్ ఉందో దానికి డొనేషన్ ఇవ్వడం జరిగింది. సో 6th వన్ మనం ఆలోచన చేస్తే ఎక్స్ అఫీషియో. ఇది కొంచెం పిల్లలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి దీన్ని కొంచెం జాగ్రత్తగా చూశాను. దీని అర్థం చూస్తే బై వర్చ్యూ ఆఫ్ ఆఫీస్. దాన్ని ఇంకొక అర్థం చూస్తే ఇంక్లూడెడ్ బికాజ్ ఆఫ్ పర్సన్స్ పొజిషన్ ఇన్ ఏ ఫార్మల్ గ్రూప్, అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్లో ఒక వ్యక్తి యొక్క పొజిషన్ గురించి మాట్లాడుతుంది. దాన్ని తెలుగులో మాట్లాడితే ఉద్యోగతః అని అంటాము. ఇది కూడా లాటిన్ ఫ్రేజ్ నుంచే తీసుకోవడం జరిగింది. ఎగ్జాంపుల్ చూసుకుంటే అవర్ హెడ్ మాస్టర్ ఈజ్ అన్ ఎక్స్ అఫీషియో ఇంగ్లీష్ ఫ్యాకల్టీ, అండ్ ఆయన ఇంగ్లీష్ మీడియంలో చదివాడు కాబట్టి హెడ్ మాస్టర్ అనేవాడు కంపల్సరీగా టీచర్ ఆబ్సెంట్ అయినప్పుడు కంపల్సరీగా ఇంగ్లీష్ అనే దాన్ని టేకప్ చేసుకునే అవకాశం ఉంటుంది. హీ ఈజ్ అన్ ఎక్స్ అఫీషియో మెంబర్ ఇన్ ద అడ్వైజరీ కమిటీ, అంటే నథింగ్ బట్ ఎక్స్ట్రా మెంబర్ అనమాట, ఆ కమిటీలో ఎక్స్ట్రా మెంబర్ కింద చెప్తున్నాడు. 7th వన్ చూస్తే ఇన్ ఆబ్సెటియా అంటే దాని అర్థం తెలుగులో పరోక్షంగా. దాన్ని ఇంగ్లీష్లో మాట్లాడితే ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ లేదా వైల్ ఆబ్సెంట్. ఇది కూడా లాటిన్ ఫ్రేజే. ఎగ్జాంపుల్ చూస్తే ద నోటీస్ ఇష్యూడ్ హిమ్ వెన్ హీ వాజ్ ఇన్ ఆబ్సెంటియా, అంటే తను ఆబ్సెంట్ అయి ఉన్నప్పుడు నోటీస్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. వీ కెనాట్ సక్సీడ్ ఇన్ ఆబ్సెంటియా ఆఫ్ ఫెయిల్యూర్. వీ కెనాట్ సక్సీడ్ అంటే మనం జీవితంలో సాధించలేము ఎప్పుడు పరోక్షంగా ఫెయిల్యూర్స్ అనేవి లేకుండా, అంటే ఫెయిల్యూర్స్ అనేవి లేకుండా మనం సక్సెస్ అనేది సాధించలేము. ఇన్ ఆబ్సెంటియా ఆఫ్ కోహ్లీ రోహిత్ లెడ్ ద టీమ్, అంటే ఆబ్సెన్స్ ఆఫ్ కోహ్లీ రోహిత్ ఇండియా టీంని లీడ్ చేశాడు. 8th వన్ చూస్తే డిటువా లేదా డిటార్, అంటే దీని అర్థం తెలుగులో మాట్లాడుకుంటే చుట్టుదారి, అంటే ఇలా అంటే వెళ్ళవలసిన దారి కాకుండా తిరిగి వెళ్ళడం అనమాట. ఏ లాంగర్ రూట్ వీ వాక్ టు అవాయిడ్ ఎ డేంజర్. సో లాంగర్ రూట్ అంటే ఏదైతే ప్రమాదం ఉందో
ఆ ప్రమాదాన్ని తప్పించుకోవడానికి దూరమైన చుట్టుదారిని ఎంచుకోవడం అన్నమాట. ఇది ఫ్రెంచ్ ఫ్రేజు. దీన్నే మనం ఇంకొక అర్థం చూస్తే డైవర్షన్ అని కూడా మాట్లాడచ్చు. ఎగ్జాంపుల్ చూస్తే వీ టుక్ ఏ డిటోర్ వైల్ ట్రావెలింగ్ టు బెంగళూరు. అంటే బెంగళూరు వెళ్తున్నప్పుడు ఏం చేశాడు, చుట్టూ తిరిగి వెళ్ళారు, ఎందుకంటే డైవర్షన్ అనేది ఉంది కాబట్టి. వీ టుక్ ఏ డిటోర్ ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ డైరెక్ట్ రూట్ టు హిజ్ హోమ్. అంటే ఏదైతే డైరెక్ట్ రూట్ ఉందో ఆ డైరెక్ట్ రూట్ మానేసి వేరే రూట్లో వెళ్ళడం జరిగింది. సో ఇంకొకటి వెర్బాటియం, అంటే యథాతథంగా లేదా తూచా తప్పకుండా అని తెలుగులో మనం మాట్లాడుకోవచ్చు. వర్డ్ ఫర్ వర్డ్ ఆర్ ఎగ్జాక్ట్లీ యాజ్ స్పోకెన్ ఆర్ రిటెన్. అంటే ఏది మాట్లాడామో ఏది రాసామో దాన్నే మాట్లాడడం. దీన్నే లాటిన్ వర్డ్ నుంచి తీసుకోవడం జరిగింది. ఎగ్జాంపుల్ చూసుకుంటే షీ హ్యాడ్ అన్ అమేజింగ్ మెమరీ అండ్ కుడ్ రీకాల్ వెర్బేటియం ఫ్రమ్ హిస్ స్పీచ్. అమేజింగ్ మెమరీ అంటే ఏదైతే చదివిందో ఆ చదివిన దాన్ని గుర్తుపెట్టుకోవడం. కుడ్ రీకాల్ అంటే చదివిన దాన్ని గుర్తుపెట్టుకుని, అంటే ఏది ప్రిపేర్ అయ్యారో ఆ ప్రిపేర్ అయిందని స్పీచ్ రూపంలో చెప్పడం అనమాట. ఇట్ ఈజ్ ఎ వెర్బేటియన్ రిపోర్ట్. అంటే ఏ రిపోర్ట్ అయితే రాశారో ఆ రిపోర్ట్ని తూచా తప్పకుండా ప్రజెంటేషన్ చేసినట్టు లెక్క. మూడో ఎగ్జాంపుల్ చూస్తే ఐ డెలివర్డ్ ద స్పీచ్ వెర్బాటియం. అంటే నేను ఏది ప్రిపేర్ అయ్యానో, నేను ఏది రాసుకున్నానో దాన్ని యథాతథంగా నేను చెప్పగలిగాను అని చెప్పడం. 10th వన్ చూస్తే స్టేటస్ కో. ఈ స్టేటస్ కో అంటే పూర్వ స్థితి. సో స్టేటస్ కో అంటే యథాపూర్వ స్థితి. దాన్ని మనం ఏమంటున్నాం అంటే ప్రజెంట్ సిచ్యువేషన్. దీన్ని కూడా లాటిన్ లాంగ్వేజ్ నుంచి తీసుకోవడం జరిగింది. ఎగ్జాంపుల్ చూస్తే ద పీపుల్ ఆల్వేస్ వాంట్ టు మెయింటైన్ ద స్టేటస్ కో. అంటే ప్రజలు ఇప్పుడున్న పరిస్థితి ఏదైతే ఉందో అదే పరిస్థితిని మెయింటైన్ చేయడం. ఇట్ ఈజ్ ద స్టేటస్ కో ఆఫ్ అవర్ ఫ్యామిలీ యాజ్ ఇట్ వాజ్ లాస్ట్ ఇయర్. అంటే మేము లాస్ట్ ఇయర్ ఏ పొజిషన్లో ఉన్నామో ఈ సంవత్సరం కూడా అదే పొజిషన్లో ఉన్నాము అని అర్థం. 11వది మనం చూస్తే అడ్హాక్. అడ్హాక్ అంటే తాత్కాలికమైన. ఇంగ్లీష్లో మనం మాట్లాడుకుంటే నాట్ ప్లాన్డ్ ఇన్ అడ్వాన్స్. ఇది కూడా లాటిన్ ఫ్రేజే, లాటిన్ లాంగ్వేజ్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇంగ్లీష్లో ఇంకొక అర్థం చూస్తే టెంపరరీ అంటే తాత్కాలికమైనది. ద మీటింగ్స్ విల్ బీ హెల్డ్ ఆన్ అండ్ అడ్హాక్ బేసిస్. ఏదైతే సమావేశాలు జరుగుతున్నాయో ఇవి తాత్కాలికంగా జరుగుతున్నాయి. ఈజ్ అన్ అడ్హాక్ కెప్టెన్ ఫర్ ఇండియన్ టీమ్. ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నామో ఆ టీం కెప్టెన్ అనేవాడు తాత్కాలికమైన వాడు. సో దిస్ ఈజ్ అన్ అడ్హాక్ ప్లాన్ టు ప్రిపేర్ ఫర్ ఎగ్జామినేషన్స్. అంటే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి ఒక తాత్కాలికమైన ప్లాన్ వేసుకోవడం జరిగింది. నెక్స్ట్ 12th వన్ బోనాఫైడ్. దీన్ని ఇంగ్లీష్లో మాట్లాడితే జెన్యూన్ ఆర్ రియల్. అంటే నిజమైన అని తెలుగులో ఒక అర్థం వస్తుంది. ఇది గుడ్ ఫెయిత్ గురించి మాట్లాడినప్పుడు, నమ్మకమైన స్థితి గురించి మాట్లాడినప్పుడు దీన్ని వాడతాము. ఇది కూడా లాటిన్ ఫ్రేజే. ఎగ్జాంపుల్ చూస్తే మేక్ ష్యూర్ యు ఆర్ డీలింగ్ విత్ ఏ కంపెనీ. మేక్ ష్యూర్ యు ఆర్ డీలింగ్ విత్ ఏ బోనఫైడ్ కంపెనీ. అంటే నమ్మకస్తమైన ఒక కంపెనీతో నువ్వు డీల్ చేస్తున్నావు అని అర్థం. హిజ్ కాండక్ట్ ఈజ్ బోనఫైడ్ అంటే అతని యొక్క ప్రవర్తన జెన్యూన్ అనే దాని గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఒక రూట్ వర్డ్స్ మనం మాట్లాడినప్పుడు బెన్ అనేది, బాన్, బీన్ అనేది మాట్లాడినప్పుడు ఈ పదాలు చూసినప్పుడు బెనిఫిషియల్, బెనిఫిట్, బోనవెలెంట్, బెండిక్షన్ ఈ పదాలన్నీ పాజిటివ్ వర్డ్స్ కింద మనకి కనిపిస్తున్నాయి. సో కాబట్టి బోనఫైడ్ అంటే జెన్యూన్, ఒక వ్యక్తి యొక్క నిజమైన స్థితిని గురించి చెప్పేదాన్నప్పుడు మనం మాట్లాడతాం. సో 13th మనం చూస్తే లింగ్వా ఫ్రాంకా. ఇది సంధాన భాష. సంధాన భాష అంటే ఇంటర్ప్రిటర్ లింక్ లాంగ్వేజ్ అనమాట. ఇది ఇటాలియన్ ఫ్రేజు. సో ఎగ్జాంపుల్ చూస్తే హిందీ ఈజ్ లింగ్వా ఫ్రాంకా ఇన్ ఇండియా. అంటే ఇండియాలో అందరికీ హిందీ భాష వచ్చు కాబట్టి మ్యాక్సిమం అన్ని స్టేట్స్ వాళ్ళు హిందీని అర్థం చేసుకుంటారు, హిందీని మాట్లాడగలుగుతారు. ఇంగ్లీష్ ఈజ్ బికమ్ ఏ లింగ్వా ఫ్రాంకా ఇన్ ద వరల్డ్ నౌ. అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది
ఇంటర్ప్రిటేటివ్ లాంగ్వేజ్ లేదా సంధానమైన భాషగా మనకి ఉంది. అండ్ 14th వన్ మాగ్నస్ ఓపస్, అంటే మహత్తరమైన పని లేదా గ్రేటెస్ట్ వర్క్, మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ అనే పదాలు ఈక్వలెంట్గా ఇంగ్లీష్లో ఉన్నాయి. ఇది కూడా లాటిన్ ఫ్రేజ్. ఎగ్జాంపుల్ చూస్తే మెకాబత్ వాజ్ మ్యాగ్నమ్ ఓపస్ ఆఫ్ షేక్స్పియర్, అంటే షేక్స్పియర్ రాసిన ఏదైతే బుక్స్ ఉన్నాయో అందులో మెకాబత్ అనే ఒక ఏదైతే టైటిల్ ఉందో లేదా వ్యక్తి యొక్క నెరేషన్ ఉందో అది మహత్తరమైనది అని చెప్పడం. సావిత్రి వాజ్ అవార్డెడ్ ద టైటిల్ ఆఫ్ మహానటి ఫర్ మ్యాగ్నస్ ఓపస్, అంటే మహానటి అనే టైటిల్ని తను జీవితంలో సాధించిన మహత్తరమైన పనులకి ఆవిడకి ఇచ్చిన బిరుదు కింద మహానటి అనేది ఉంది. సో 15th వన్ సైన్ డై, దీని అర్థం ఇంగ్లీష్లో ఇండిఫినెట్లీ, దాన్ని తెలుగులో మాట్లాడితే నిరవధికంగా. సో వితౌట్ అరేంజింగ్ ఫ్యూచర్ డేట్, అంటే అది ఎప్పుడు ఏంటి అనేది ఆ డేట్, ఫ్యూచర్ యొక్క డేట్ మనం చెప్పకుండా ఉన్న స్థితిని మనం మాట్లాడినప్పుడు సైన్ డై అంటాం. ద కేస్ వాజ్ పోస్ట్పోన్డ్ సైన్ డై, అంటే ఆ కేసుని పోస్ట్పోన్ చేశాడు, అది ఎంతవరకు అనేది డేట్ అక్కడ ఏమీ మెన్షన్ చేయాలి. ద ప్రొసీడింగ్ వర్ అడ్జర్న్డ్ సైన్ డై, అంటే ఏవైతే ప్రొసీడింగ్స్ ఉన్నాయో ఆ ప్రొసీడింగ్స్ని తాత్కాలికంగా లేదా నిరవధికంగా నిలిపివేయడం జరిగింది. సో 16th వన్ మాలాఫైడ్ అనేది బోనాఫైడ్కి ఆపోజిట్గా ఉన్నది. సో ఇది ఫ్రెంచ్ ఫ్రేజ్, ఇది బ్యాడ్ ఫెయిత్ అంటే అపనమ్మకానికి ఉన్నప్పుడు మాట్లాడడం జరుగుతుంది. కొన్ని రూట్ వర్డ్స్ మనం చూస్తే మాల్, మెల్, మెలా ఇవన్నీ నెగిటివ్ వర్డ్స్ని చూపిస్తాయి. ఎగ్జాంపుల్ చూస్తే మాల్వేర్, మాల్ న్యూట్రిషన్, మ్యాలైన్, మాల్వెంట్ ఇవన్నీ నెగిటివ్ ఇంపాక్ట్ని నెగిటివ్ వర్డ్స్ కింద మనకు కనిపిస్తున్నాయి. హీ హ్యాస్ డన్ విత్ మాలిఫైడ్ ఇంటెన్షన్, అంటే అతను ఏ పని అయితే చేశాడో అది చెడ్డ ఉద్దేశంతో చేశాడు అని చెప్పడం. ఓకే చిల్డ్రన్, ఇప్పటి వరకు మనం 16 రకాలైన ఫారెన్ ఎక్స్ప్రెషన్స్ మనం చూడడం జరిగింది. ఇప్పుడు బైనామియల్ ఎక్స్ప్రెషన్స్ చూస్తున్నాం. ఇక్కడ పాస్ట్ అండ్ పార్సిల్, అండ్ అనే కంజంక్షన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. పాస్ట్ అండ్ పార్సిల్ అంటే అన్ ఇంటిగ్రల్ పార్ట్, అంటే ఒకదానిలో భాగంగా అని మాట్లాడుతుంది. డైట్ ఈజ్ ఎ పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ జిమ్, అంటే మనం ఏదైతే జిమ్ చేస్తున్నామో, ఎక్సర్సైజ్ చేస్తున్నామో ఆ ఎక్సర్సైజ్లో డైట్ అనేది ఒక భాగము అని చెప్పడం. స్పోర్ట్స్ ఈజ్ ఎ పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్, అంటే ఎడ్యుకేషన్లో ఆటలు అనేవి ఒక భాగము. సెకండ్ వన్ చూస్తే రఫ్ అండ్ రెడీ అంటే దాదాపుగా సిద్ధం అవడం అనమాట. తెలుగులో మాట్లాడితే ఆల్మోస్ట్ రెడీ. ద న్యూ థియేటర్ ఈజ్ రఫ్ అండ్ రెడీ, అంటే ఆ కొత్త థియేటరు దాదాపుగా సిద్ధమైపోయింది అని అర్థం. మై ప్రిపరేషన్ ఫర్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ ఈజ్ రఫ్ అండ్ రెడీ, అంటే నేను రాయబోతున్న ఎగ్జామ్స్ ఏవైతున్నాయో ఆ ఎగ్జామ్స్కి నేను దాదాపుగా ఆల్మోస్ట్ 99% ప్రిపేర్డ్గా ఉన్నాను అని అర్థం. లీప్స్ అండ్ బౌండ్స్ అంటే బిగ్ లీప్స్ అని ఇంగ్లీష్లో అర్థం. తెలుగులో మాట్లాడుకుంటే సమృద్ధిగా, అబండెంట్ అని అర్థం. ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ ఎక్స్పాండింగ్ ఇన్ లీప్స్ అండ్ బౌండ్స్, అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో అది సమృద్ధిమైన దిశగా వెళ్తుంది అని అర్థం. మై ఫాదర్ బిజినెస్ ఈజ్ గ్రోయింగ్ అన్న ఇక్కడ సమృద్ధినే చెప్తుంది. మై ఫాదర్స్ బిజినెస్ ఈజ్ గ్రోయింగ్ ఇన్ లీప్స్ అండ్ బౌండ్స్. సో సమృద్ధిని మాట్లాడినప్పుడు లీప్స్ అండ్ బౌండ్స్ అనే దాన్ని వాడడం జరుగుతుంది. బ్రెడ్ అండ్ బటర్, నాలుగోది మనం మాట్లాడితే బ్రెడ్ అండ్ బటర్, ఇది జీవనాధారాన్ని గురించి మాట్లాడుతుంది. అగ్రికల్చర్ ఈజ్ ద ఓన్లీ బ్రెడ్ అండ్ బటర్ ఫర్ ఫార్మర్స్, అంటే ఈ వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ అగ్రికల్చర్ అనేది జీవనోపాధిని ఇచ్చేది. మ్యూజిక్ ఈజ్ నాట్ ఓన్లీ రెహమాన్స్ బ్రెడ్ అండ్ బటర్ బట్ ఆల్సో హిజ్ ప్యాషన్, అంటే రెహమాన్కి మ్యూజిక్ అనేది జీవనోపాధే కాదు అతని యొక్క ప్యాషన్ కూడా చూపిస్తుంది. నెక్స్ట్ 5th వన్ పిక్ అండ్ చూస్ ఆర్ లార్జ్ చాయిస్, అంటే అక్కడ ఉన్న ఆల్టర్నేటివ్స్లో ఏది మంచిది ఉంటే దాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఐ హ్యావ్ పిక్ అండ్ చూస్ మై ఫ్రెండ్స్ షాప్, సో మా ఫ్రెండ్ షాప్లో మంచి చాయిస్లో ఏదైతే ఉందో దాన్ని నేను తీసుకోవడం జరిగింది. ద కస్టమర్ కెన్ పిక్ అండ్ చూస్ ఎనీథింగ్ హీ లైక్స్, ఇట్ ఈజ్ ఫర్ హిమ్ టు డిసైడ్, అంటే ఆ షాప్లో ఉన్నదాన్ని దేన్నైనా ఆ కస్టమరు తీసుకుని వెళ్ళచ్చు,
అది తన యొక్క డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. 6th వన్ గివ్ అండ్ టేక్. అంటే దీన్ని తెలుగులో మాట్లాడుకుంటే ఇచ్చిపుచ్చుకోవడం. హెల్ప్ వన్ అనదర్. గివ్ అండ్ టేక్ పాలసీ ఈజ్ ఆల్వేస్ హెల్ప్ఫుల్. ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఇతరులకి అనేది గివ్ అండ్ టేక్ అండ్ పాలసీ, ఇచ్చిపుచ్చుకోవడం అనేది అది ఎప్పుడూ ఆనందంగా హెల్ప్ఫుల్గానే ఉంటుంది. పీపుల్ యూజ్ టు ఫాలో గివ్ అండ్ టేక్. సో ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇచ్చిపుచ్చుకోవడం అనేది పాటించాలి. 7th వన్ చూస్తే హార్ట్ అండ్ సోల్. ఈ హార్ట్ అండ్ సోల్ అనేది డెడికేషన్, అంటే వాళ్ళ యొక్క ఏమంటారు డెడికేషన్ని, డిటర్మినేషన్ని చూపిస్తుంది. అంటే ఒక పని మీద వాళ్ళ యొక్క కార్యం పట్ల వాళ్ళ యొక్క క్యారెక్టర్ని చూపిస్తుంది అన్నమాట. రే గేవ్ హిజ్ హార్ట్ అండ్ సోల్ టు రీడింగ్ బుక్స్. ఈ సత్యజిత్ రే ఆయన పుస్తకాలు చదవడంలో డెడికేషన్ని చూపించాడు. హార్ట్ అండ్ సోల్ అని పెట్టడం చూసాం. షీ పుట్ హెర్ హార్ట్ అండ్ సోల్ ఇన్ లెర్నింగ్ ఫోటోగ్రఫీ. అంటే ఫోటోలు తీయడం అనేది ఏదైతే ఉందో అది నేర్చుకోవడం కోసం పూర్తిగా డెడికేషన్ని చేయడం జరిగింది. 8th వన్ చూస్తే థిక్ అండ్ థిన్. థిక్ అండ్ థిన్ అంటే కష్టకాలంలో, డిఫికల్ట్ టైమ్స్లో అని అర్థం. ఈ స్టూడ్ బై మీ త్రూ థిక్ అండ్ థిన్ అంటే నా కష్టకాలంలో నా వెనకే నిలబడ్డాడు. ఐ నెవర్ లీవ్ మై ఫ్రెండ్స్ ఇన్ దయర్ థిక్ అండ్ థిన్. అంటే నా స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కష్టకాలంలో నేను విడిచిపెట్టను. 9th వన్ చూస్తే ఆడ్స్ అండ్ ఎండ్స్. సో ఇది అన్ఇంపార్టెంట్ థింగ్స్ గురించి లేదా వ్యర్థమైన వాటి గురించి మాట్లాడుతున్నప్పుడు ఉపయోగిస్తాం. ద మెయిన్ గూడ్స్ వర్ షిఫ్టెడ్ ఫస్ట్, దెన్ ద ఆడ్స్ అండ్ ఎండ్స్ వర్ టేకెన్. అంటే మంచిగా ఏవైతే ఉన్నాయో వాటిని, సో మంచి గూడ్స్ ఏవైతే ఉన్నాయో లేదా పెద్ద పెద్ద వస్తువులు ఏవైతే ఉన్నాయో, కాస్ట్లీ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుగా షిఫ్ట్ చేయడం జరిగింది. రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవి తర్వాత తీసుకెళ్ళడం జరిగింది. వీ షుడ్ నాట్ థింక్ అబౌట్ ఆడ్స్ అండ్ ఎండ్స్ విచ్ డూయింగ్ ఏ గ్రేట్ వర్క్. ఒక గొప్ప పని చేస్తున్నప్పుడు వ్యర్థమైన వాటి గురించి మనం ఎప్పుడు ఆలోచన చేయకూడదు. సో చిల్డ్రన్, we have any doubts, please WhatsApp to my WhatsApp number 9063254901. Otherwise you can comment on my YouTube channel Champion Talks. You can subscribe to my YouTube channel by your Gmail address. For example, like this. So you can create a Gmail account, then you have to subscribe to my channel. Thank you. Have a nice day.